ప్రజా వ్యతిరేక పరిపాలనని అంతమొందించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి నాయకత్వాల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు, అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్టు సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పుపట్టే విధంగా చేశారు. అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. ఈరోజు పామ్ ఆయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది. చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామ్ ఆయిల్ పంట. తరపు నుంచి ఎటువంటి సహకారం లేకపోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ఆ సబ్సిడీలన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. పామ్ ఆయిల్ మొక్క కేవలం 10 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే దాన్ని ఈరోజు 400, 300 రూపాయలకి కొనుక్కోవాల్సి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్న వీటన్నిటినీ కూడా పరిష్కరించడం కోసం, అదేవిధంగా మామిడి రైతులు పడుతుంది. మామిడి రైతులకి అనేక సమస్యలుంటే ఆ సమస్యలు మాకు పట్టవు అన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మనకు తెలుసు. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ లోకేష్ గారు అందరి నాయకత్వంలో మన జిల్లా సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అదేవిధంగా మన ఎంపీ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉత్సాహవంతమైన ఎమ్మెల్యేలు, అదేవిధంగా యువకుడు, అన్ని విధాల పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న ఎంపీ మనకు ఉన్నారు. కాబట్టి మన సీనియర్ నాయకులు, కార్యకర్తల సహకారంతో పోలవరం ఏదైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వ ప్రియారిటీలో నెంబర్ 1 గా ఉన్న విషయం మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పకుండా 7 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే పోలవరం ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు కూడా తప్పకుండా ఈ 2 రాబోయే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. ఇంకొక ప్రధానమైన రంగం ఇక్కడ అక్వా రంగం. ఈ దేశంలోనే మన అక్వా రైతులు తలమానికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అక్వా ప్రొడక్ట్స్ అంతా కూడా దేశంలో నలుమూలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తున్న పరిస్థితులు, ఎగుమతులు చేస్తున్న పరిస్థితులు మనకు తెలిసింది. దానికి ప్రభుత్వం తరపు నుంచి
ఎన్నో మాటలు చెప్పినా, ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చినా అవన్నీ కూడా అమలు కాకపోవడం వల్ల వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అక్వారంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా మేమందరం కలిసి మేము అక్వారంగా రైతులకి వాసనగా ఉంటామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తాను. వీరికి తోడు మరి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 5 సంవత్సరాలు కూడా అనేక కేసులు పెట్టి వాళ్ళని వేధించారు కేవలం రాజకీయ కక్షలు. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి మీద తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కార్యకర్తల్ని ఎల్లవేళలా మేము అండగా ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. వాళ్ళకి అన్ని విధాలా కూడా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి మనం చేస్తూ మరి కార్యకర్తలకి నాయకులకు కూడా మా అందరి తరఫున మనం ఏంటంటే ఈ గెలుపు ఏదైతే ఉందో ఇది అఖండ విజయం. మళ్ళీ చరిత్రలో లేదు, భవిష్యత్తులో వస్తుందో రాదో కూడా తప్పకుండా రావాలని ప్రయత్నం చేస్తే కానీ వస్తుందో రాదో కూడా భగవంతుడు రాశారు. కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని చెప్పేసి మనం చేస్తాము. వెంటనే మేమంతా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రారంభిస్తాం తప్పితే నేను వేదికలో లేకపోతే అటువంటి చర్యకి దిగులు చెప్పేసి మనం చేస్తాం. కేవలం ప్రతిపక్షం ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి మనం ఇస్తాము. చూస్తే ఒకసారి రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తల్ని మరి అంతమొందించారు. న్యూజివీడ్లో తెలుగుదేశం కార్యకర్తల్ని తలకాయలు పాల్గొట్టి హాస్పిటల్ పాలు చేశారు. మేము కక్ష ధోరణితో మేము వెళ్ళమని చెప్పేసి మనం చేస్తాము. దీన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యేలందరి సహకారంతో వారి నియోజకవర్గాన్ని, ఎంపీ గారి సహకారంతో వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ విజయం సాధించడంలో సహకరించిన పత్రికా రంగానికి మరి మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్వాసితులు మనం ఆదుకోవాల్సిందే. ప్రాజెక్టులో భాగంగా దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 డిసెంబర్ కల్లా 22 డిసెంబర్ కల్లా కనీసం నిర్వాసితులు కూడా వాళ్ళకి సహకరించలేని ప్రభుత్వ వైఫల్యాన్ని అందరూ గుర్తించాలి. కానీ ఈ ప్రభుత్వం నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. ముఖ్యమైన వైఫల్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్టహాసంగా ప్రారంభించిన ధాన్యం సేకరణ ఒక విధి విధానం లేకపోవడం మూలంగా, దాన్ని పర్యవేక్షించే మెకానిజం లేకపోవడం మూలంగా, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి దాని గురించి పట్టించుకోవడం ఈ సమస్య ఎదురైంది. తప్పకుండా రైతులకి ధాన్యం సరఫరా చేస్తుంటే వాళ్ళకి పేమెంట్ చెల్లించాల్సిందే. నేను అధికారులకు తప్పకుండా మేమందరం కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా అధ్యక్షులు అందరూ కూడా అధికారులతో త్వరలో ఒక 2-3 రోజుల్లో సమీక్ష చేసి ఈ జిల్లాలో ఉన్న సమస్యలు ఏమిటి మీరు మా దృష్టికి తీసుకొచ్చిన దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది 21 రోజుల్లో మేము పేమెంట్ ఇస్తామని చెప్పేసి. రైతుకు ఆపడానికి సాధ్యం కాదు. కాంట్రాక్ట్ కాబట్టి రైతు 6 నెలలు కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడి ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముందు రైతు సమస్య పరిష్కారం కోసం అత్యంత వారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైనటువంటి ముందుగా ఎంపీ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు కానీ, ఏలూరు శాసనసభ్యులు సంటి గారు కానీ, చింతలపూడి శాసనసభ్యులు వాసన్ గారు కానీ, పోలవరం శాసనసభ్యులు సిద్ధి బాలరాజు గారు కానీ, ఇంగుటూరు శాసనసభ్యులు పచ్చపట్ల ధర్మరాజు గారు కానీ, నెల్లూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు కానీ, అలాగే కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారిని అందరినీ కూడా ఈ జిల్లాలో బ్రహ్మాండమైన మెజారిటీతో అందరినీ కూడా ముఖ్యంగా మంత్రి గారి పోలవరం మీద కానీ, చింతలపూడి గిఫ్ట్ కానీ, అట్లాంటి సమస్యలు కానీ, ఆక్రమణ మీద కానీ పూర్తించి రాబోయే సమస్యలను కూడా తీసుకోవాలని చెప్పారు. దానికి తగ్గట్టుగా జిల్లాలో అనేక రకాల సమస్యలు ముఖ్యంగా ఎండా ప్రాంతంలో ఓఎన్ఎం నిధులు కానీ, అలాగే మరి
మాట వేసుకొని పనులు చేసేసి కనీసం ఎందుకు లేకుండా గ్రామాల్లో మున్సిపల్ చేసి జిల్లా పార్టీ అంతా అలాగే సభలో పూర్తిగా సహాయ సహకారాలు